ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ప్రార్థన ఆలకించువాడా, కృపచూపుడుకు ఐశ్వర్యవంతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ కృపచేత గతించిన దినములన్నీ కూడా కాపాడి ఆదరించి ప్రేమించినందుకు వందనాలు. ఈ దినమున నీ సన్నిధిని అనుభవించుటకు, నీ ప్రసన్నతను చూచుటకు మీరు మాకు ఇచ్చిన మంచి అవకాశంను బట్టి వందనాలు. మా ముందు ఉన్నటువంటి ఈ ప్రజలు, సర్వలోకంలో ఉన్నటువంటి ప్రజానీకం, పరిశుద్ధులు, వారందరినీ మీరు దర్శిస్తూ ఆదరిస్తున్న విధానం బట్టి వందనాలు, స్తోత్రాలయ్యా. ముఖ్యంగా నీ సన్నిధిని ప్రభువా, నీ వాక్యాన్ని విని నేర్చుకుని మా ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుంటకు మీరు ఇచ్చిన కృప కొరకు వందనాలు. వాక్య ధ్యానంలోకి వెళ్తుండగా మీరు మాతో మాట్లాడండి. మా పితరులతో మాట్లాడినట్లే మాతో కూడా మాట్లాడండి. ఉన్నతమైన ఉపదేశం ద్వారా మమ్మల్ని బలపరిచి ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మీయతను మా యొద్ద మీరు సమకూర్చి వాక్యాన్ని విని, వాక్యాన్ని అర్థం చేసుకుని, వాక్యాన్ని గైకొని వాక్యానుసారంగా జీవించే కృప దయచేయమంటూ యేసయ్య నామములో ప్రార్థన చేసి వాక్య ధ్యానమునకై, ఉన్నత ఉపదేశమునకై అప్పగించుకుంటూ ఈ ప్రార్థనలు పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క మహాకృపలో ఈ 2026 సంవత్సరం జూలై 2వ ఆదివారం ఇలాగూ దేవుని వాక్యం ద్వారా మిమ్మల్ని కలుసుకుంటానికి ప్రభు ఇచ్చినటువంటి విశేషమైనటువంటి కృపను బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ ఉంటున్నాను. దేవుని వాక్యం ద్వారా మిమ్మల్ని కలుసుకొని, మిమ్మల్ని బలపరిచి, ఆధ్యాత్మికంగా మిమ్మల్ని అందరినీ దేవుని కొరకు పురుగొల్పడానికి మేము సిద్ధపడి ఉన్నాం. కావున ఈ దినమున దేవుని వాక్యాన్ని విందాం, నేర్చుకుందాం. మీ మనసు అటు ఇటు కాకుండా దేవుని వాక్యం వైపు, ఉన్నతమైన దేవుని మాటల వైపు మీరందరూ కూడా శ్రద్ధా భయభక్తులతో ఉండాలని ప్రభు నామమున తెలియజేస్తూ ఉంటున్నాను. ఈనాటి దేవుని వాక్య ధ్యానములోనికి మనం ప్రవేశించినప్పుడు మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఇలాగూ రాయబడి ఉంది. దయచేసి బైబిల్ ఉన్న వాళ్ళు చూడండి. మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు, కనుక మీరు వారిని జయించి ఉన్నారు. చదువుబడినటువంటి వాక్యాన్ని మనం గమనించినప్పుడు ప్రియులారా, దేవుని వాక్యం మనతో ఇలా మాట్లాడుతుంది. ఏమని? మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. గత ఆదివారం, ఈ జూలై నెలలో మొదటి ఆదివారం దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడాడు. ఏమని? నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను. నిజంగా మనలో ఏ మంచి తనము కానీ, మంచి విషయాలు కానీ మన యందు మనిషిలో ఉండవు. ఎందుకంటే మనిషిని ఎప్పుడు కూడా లోకం ప్రభావితం చేస్తుంది, పెత్తనం చేస్తుంది. లోకం మనిషి మీద ఏలుబడి చేస్తుంది. అయితే వాక్యంలో రాయబడిన ప్రకారంగా దేవుని సేవకుడు, ఆరాధికుడు దావీదు నీ సాత్వికమే నన్ను గొప్ప చేశాను అని చెప్పుచున్నటువంటి వాక్య వివరణ ఏంటంటే, నాలో ఏం లేదయ్యా, కేవలం నీవే, నీ మూలంగానే, నీ సాత్వికమే నన్ను ఇంత గొప్పవానిగా చేసింది అని దావీదు మాట్లాడటం. ఏమండి, ఒక సామాన్యమైన మనిషిని దేవుని పిల్లలుగా, లేకపోతే ప్రపంచానికి దేవునికరంగా మార్చగలిగింది మీరేనయ్యా అంటూ దావీదు గత ఆదివారం మాట్లాడిన విషయాలు మనం నేర్చుకున్నాం. ఈరోజు పరిశుద్ధాత్ముడు ఇచ్చినటువంటి ధ్యానంలో, తలంపులో, ఆలోచనలో, ప్రత్యక్షతలో దేవుని వాక్యం మీతో మాట్లాడుతున్నాను. ఏమని? వాక్యంలో ఇలా రాయబడ్డది. మొదటి యోహాను రాసిన పత్రిక 4:4 మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. గమనించండి దేవుని ప్రజలారా, లోకంలో ఉన్నవాడు ఎవరు? మీలో ఉన్నవాడు ఎవరు?
మరలా చెప్తున్నాను, మనలో ఉన్నవాడు ఎవరో, లోకంలో ఉన్నవాడు ఎవరు? జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో ఇలాగూ రాయబడి ఉంది. దయచేసి వాక్యాన్ని చూడండి. 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వాక్యం. మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడుకు పాపపురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు. గమనించండి, వాక్యంలో ఏమని రాయబడ్డదంటే, లోకంలో ఉన్నవాడు ఎవరు అనేది మన ప్రశ్న అయితే, దానికి బైబిల్ చెప్తున్నటువంటి జవాబు ఏమిటి? ఈ లోకంలో ఉన్నవాడు ఎవరు అంటే, మనం చదవబడిన దేవుడి వాక్యంలో, దేవుని బిడ్డలుగా నాశన పాత్రుడుగు పాపపురుషుడు, కొన్ని ప్రాచీన పత్రుల్లో ధర్మ విరుద్ధ పురుషుడు, ధర్మ విరోధి, నీతి విరోధి అని కూడా చెప్పబడింది. ఈ పాప పురుషుడు ఎవరు అంటే సాతాను లేక అపవాది. లోకంలో ఉన్నవాడు ఎవరు? లోకాన్ని ప్రభావితం చేస్తున్నవాడు ఎవరు? లోక అధికారిగా ఉన్నవాడు ఎవరు అంటే పాప పురుషుడైనటువంటి అపవాది లేదా సాతానుడు. మనలో అంటే పరిశుద్ధులలో ఉండి పరిశుద్ధులను నడిపించుచున్నది ఎవరు అనేది మనం చూస్తుంటే, యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనాన్ని చూద్దాం. దయచేసి బైబిల్ ఉన్నటువంటి వారు చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వాక్యం. 46వ వాక్యం చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం, దేవుని ప్రజలారా, 46వ వాక్యం. నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యమును చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును. మీరు దేవుని సంబంధులు కారు గనుక మీరు వినరని చెప్పెను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనంలో ఇలాగ రాయబడింది. మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు చెప్తున్నారు, నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? దేవుని బిడ్డలారా, మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, యేసు పరిశుద్ధుడు, నీతిమంతుడు, పాపం లేనటువంటి దేవుడు. గమనించాలి, లోకంలో ఉన్నవాడు పాపపురుషుడైనటువంటి అపవాది. పరిశుద్ధులలో లేకపోతే నాలో వాక్యం వింటున్నటువంటి మీలో దేవుని ప్రజల్లో ఉన్నవారు ఎవరు అంటే నజరేయుడైన యేసు. ఆయన ఎవరు? పాపము లేని దేవుడు, పాపములు సపోర్ట్ చేయని దేవుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి దేవుడు అని వాక్యంలో చెప్పబడుతుంది. యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో 4వ అధ్యాయం 4వ వచనంలో చూస్తుంటే, మీలో ఉన్నవాడు వేరు, లోకంలో ఉన్నవాడు వేరు. మనలో ఉన్నవాడు అంటే దేవుని ప్రజల్లో ఉండి పరిశుద్ధుల్లో ఉండి క్రియ జరిగిస్తున్నవాడు, నడిపిస్తున్నవాడు. దేవుని బిడ్డలారా, నజరేయుడైన యేసుక్రీస్తు అనే పరిశుద్ధుడు, పాపం లేని దేవుడు. లోకంలో ఉన్నవాడు ఎవరంటే పాప పురుషుడైనటువంటి అపవాది లేదా సాతానుడు అని వాక్యం చెప్పబడుతుంది. ఈ పూట జాగ్రత్తగా ఆలోచన చేస్తే, లోకాన్ని నడిపిస్తూ తన ఈర్ష్య చేత పాపం అనేటువంటి ఆ మూలం చేత ప్రజల్ని, ప్రపంచాన్ని ప్రభావితం చేస్తూ ఆ నాశన కోపంలోనికి నడిపిస్తూ ఉన్నాడు ఈ నాశన పాత్రులకు అపవాది. ఈ రోజున గమనించాలి, నువ్వు ఎవరిని కలిగి ఉన్నావు అనేది నువ్వు పరిశీలించుకోవాలి. లోకాన్ని ప్రభావితం చేసేవాడు, లోకాన్ని పాపం అనేటువంటి బీజం చేత, అన్యాయం అనే బీజం చేత, దుష్టత్వం అనేటువంటి ఈ రకరకాలైనటువంటి ఆ సరుకు చేత ప్రజల్ని ప్రభావితం చేస్తూ ఉన్నాడు. నువ్వెక్కడున్నావు? లోకంలో ఉన్నావా? దేవునిలో ఉన్నావా?
నీలో ఉన్నది ఎవరో? పాపమా? పాపము లేనటువంటి పవిత్రత నువ్వు గమనించుకోవాలి. దేవుడు అట్టి గ్రహింపు, అట్టి వివేకాన్ని ప్రభువు నీకు ఇవ్వాలని ప్రభు నామంలో నేను నీకు తెలియజేస్తాను. ఈ వాక్యాన్ని వింటున్నప్పుడే ఆ మేలుకొలుపు, ఆ వివేకాన్ని ప్రభువు నీకు దయచేయనుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఇప్పటికే లోకాన్ని నాశనం వైపుకు, ఏమండి, ఆ వినాశనం వైపుకు ఈ అపవాది తీసుకుంటూ వెళ్తున్నాడు. దేవుని బిడ్డ గమనించు, అపవాది ఎక్కడుంటే అక్కడ వినాశనం, అక్కడ నాశనం, అక్కడ రకరకాలైనటువంటి ఇబ్బందులు, ప్రమాదాలు, రకరకాలైనటువంటి ఏమంటే హత్యలు, మరణ హోమాలు, ఇవన్నీ వాడు సృష్టిస్తూ ఉంటాడు, దాన్ని కలుగజేస్తూ ఉంటాడు. ఈ రోజున గమనించు దేవుని బిడ్డ, ఈ భూమి మీద శాంతి, సమాధానం, నెమ్మది కలిగి నీ జీవితాన్ని ముందుకు వెళ్ళాలి అంటే నీవు దీర్ఘాయుష్మంతుడై కృప పొందుకుని, ఆరోగ్యం పొందుకొని, నీవు, నీ కుటుంబాలు, నీ వ్యాపారాలు, నీ చేతి పనులు, నీవు దీర్ఘాయువు కలిగి సురక్షితంగా నీవు, నీ కుటుంబం నడిపించబడాలంటే అపవాదికి చోటు ఇవ్వకో, పాపానికి చోటు ఇవ్వకో, లోకానికి చోటు ఇవ్వకో. దేవుని బిడ్డ, దాని నుండి నువ్వు బయటకు రా. నీతిలోనికి, సత్యంలోనికి, ఏమండి, ధర్మములోనికి, యథార్థతలోనికి నీవు రాగలిగినట్లయితే నజరేయుడైన యేసు నీకు సహాయం చేయగలడు. ఈ పూట నువ్వు గమనించాలి. వాక్యం వింటున్నావు, దేవుని మాటలు నేను నీకు తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుని బిడ్డ, ఒక్కటి గమనించు. ఈ అపవాది అయినటువంటి, పాప సంబంధికుడైనటువంటి ఈ సాతానుడు లోకాన్ని నాశనం చేయాలని, మనుషులను ఏమండి నానా ఇబ్బందులకు గురి చేయాలని వాడు లోకంలో నుండి క్రియ చేస్తున్నాడు. మత్తులోనికి, ఏమండి, మతమనే మత్తులోనికి తీసుకుంటూ వెళ్తూ నానా రకాలైన ఇబ్బందులు కనుక చేస్తున్నాడు. ఒక్కసారి గమనించు. ఈ పూట నువ్వు ఆలోచించాలి, నీలో ఉన్నది ఎవరో? పాపపురుషుడైన నాశన పాత్రుడు అపవాద, లేకపోతే నీ జీవితాన్ని మేలుకరంగా మార్చగలిగినటువంటి, నీ జీవితాన్ని దీవెనప్రాయంగా మార్చగలిగిన నజరేయుడని యేసు? ఒక్కసారి గమనించు. ఈ రోజున అపవాదిని కలిగి ఉంటే, పాప పురుషుడైన అపవాదికి నువ్వు చోటిస్తే, లోకాన్ని, ఏమండి, లోకము యొక్క ముచ్చట్లో నువ్వు నడిపించబడుతూ ముందుకు వెళ్ళిపోతుంటే అది నీకబ్బా నాశనం, కునికి నిద్రపోదు అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఒకసారి ఈ మాటలు వింటున్నప్పుడు నువ్వు ఆలోచించు. లోకం నుంచి బయటకు వచ్చాయి, ఆ పాపం నుండి బయటకు వచ్చాయి. ఎప్పటికైనా అవకాశం ప్రభు నీకు ఇచ్చాడు, క్షమాపణ దొరుకుతుంది. ఏమంటే నిన్ను ప్రభు క్షమిస్తున్నాడు, ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆ లోకంలోంచి బయటకు వచ్చాయి. నజరేయుడైన యేసుక్రీస్తుని కలిగి ఉండు. ఆయన పాపం లేని దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టగలిగిన దేవుడు, నీ కొరకు రక్తం కాల్చగలిగిన దేవుడు. ఆ దేవునికి ఒక అవకాశమే. లోకాన్ని, పాపాన్ని, సాతాన్ని పూర్తిగా నీ హృదయంలోంచి బయటకు తీసిపారే, నీ జీవితంలోంచి బయటకు వెళ్ళగొట్టే. అప్పుడు నీవు క్రీస్తుని కలిగి ఉంటావు, లోక రక్షకుని కలిగి ఉంటావు. దేవుని బిడ్డలారా, ఆయన లోకంలో ఉన్న వానికంటే నీలోనికి ప్రవేశిస్తే నజరేయుడైన యేసు, ఆయన లోకంలో ఉన్న వానికంటే నీలో ఉన్న నజరేయుడైన యేసు గొప్పవాడు. నీ జీవితాన్ని ప్రభావితం చేస్తాడు, అనేకులకు దీవెనకరంగా మారుస్తూ ఉంటాడు. నీవు నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండగలుగుతావు. దేవుని బిడ్డ, ఒక్కటి మాత్రం గమనించు. లోకంలో ఉన్నవానికంటే నీలో ఉన్నవాడు, నాలో ఉన్నవాడు. ఈ మాటలు చెప్తున్నటువంటి నేను నాలో నజరేయుడైన యేసుక్రీస్తుని కలిగి ఉన్నాను. ఆ దేవుడు పాపం నుండి విడిపిస్తాడు, రోగం నుండి విడిపిస్తాడు, శాపం నుండి విడిపిస్తాడు. ఆయన గొప్పవాడు. ఆయన పాప సంబంధి కాదు, ఆయన నాశన పాత్రుడు కూడా కాదు. ఏమండి, ఎదటివాని మేలు వార్చలేని దుర్భిక్షమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నవాడు కాదు. దేవుని బిడ్డ, ఆయన 10 మందికి మేలు చేయగలిగాడు తప్ప 10 మందికి కీడు చేయడానికి ఆయన రక్తంలో లేదు, అది ఆయన మనసులో లేదు, ఆయన గుణంలో లేదు. ఆ థియాలజీ లేకపోతే ఆ తత్వం కనుక ఒకటి గమనించు. ఈరోజు ఇన్ని మాటలు, దేవుని మాటలు ఇంత ప్రేమగా ఏమని నీకు చెప్పడానికి గల కారణం, నేను లోక సంబంధిని కాదు. నా ప్రభు అయిన యేసుక్రీస్తు లోక సంబంధి కాడు. ఆయన రక్తంలో కడగబడి ఎవడి నీటి బాప్తీసాన్ని పొంది దేవుని ఆత్మను పొందుకొని దేవుని వాక్యం చేత నడిపించబడుతున్న ఈరోజు నేను దేవుని సేవకుడిని. ఒక దైవజనుడిగా చెప్తున్నాను, నేను లోక సంబంధిని కాదు. నా ప్రభు అయిన యేసుక్రీస్తు లోకాన్ని జయించాడు.
అదే కృప, అదే వాక్యం, అదే ఏమండి సత్యాన్నిచ్చి ఈ రోజున దేవుని ఆత్మను పొందుకుని నేను లోకాన్ని నేను జయించాను. ఇదిగో ఈరోజు నేను చెప్పగలుగుతున్నది ఒకటే, లోకంలో ఉన్నవాడు నాలో లేడు, నాలో ఉన్నవాడు నజరేయుడైన యేసుక్రీస్తు, పాపం లేని పరిశుద్ధుడు. దేవుని బిడ్డ, అందుకనే ఈరోజు నేను నీకు పరిచయం చేస్తున్నాను. లోకంలో ఉన్నవాని కంటే పరిశుద్ధులలో ఉన్నవాడు, నాలో ఉన్నవాడు. ఒకవేళ ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, మీలో ఉన్న నజరేయుడైన యేసు గొప్పవాడు. ఆయన నిన్ను గొప్ప చేస్తాడు, నీకు సహాయం చేస్తాడు. ఈ రోజున పాపానికి, లోకానికి, ఆశలకు, ఆచారాలకు, సాంప్రదాయాలకు నువ్వు అలవాటు ఇవ్వకోకుండా దేవుని ఆత్మతో నింపబడు, దేవుని వాక్యంతో నింపబడు. నజరేయుడైన యేసుక్రీస్తుని కలిగి ఉండు. ఆయన నీలో ఉన్న అంతవరకు, ఆయన నీలో ఉన్నంత వరకు నీలో ఎంత డిగ్నిటీ, ఎంత గౌరవం, ఘనత చెప్పలేను. నీకున్న సౌభాగ్యం, ఆ భాగ్యాన్ని వివరించలే. బహుశా నువ్వు పొందుతూ ఉంటే నీకు తెలుస్తూ ఉంటుంది. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, నువ్వు గమనించినట్లయితే లోకంలో ఉన్న వాని వైపు నువ్వు ఆకర్షించబడక, వాడు నాశన పాత్రలకు అపవాది, నాశన పాత్రలకు పాపపురుషుడు, వాని జోలికి పోక, వానికి ఎంత మాత్రం అవకాశం ఇవ్వక, వాడు మంచోడు కదమ్మా, వాడి కసాయుడు, వాని మీద మాత్రం కూడా దృష్టి పెట్టక, ప్రభావితం కాక. చెడు ఎప్పుడు కూడా తీయగానే ఉంటుంది. మొదట చాలా మంచిగా ఉంటుంది, రాను 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 దాని ప్రభావం, దాని ఫలం, దాని ఫలితం వేరుగా ఉంటుంది. తల్లి, దేవుని బిడ్డ గమనించు. కాబట్టి ప్రభు నామంలో దేవుని సేవకునిగా ఈ పూట ప్రభు నామంలో నేను నీకు తెలియజేస్తూ ఉంటున్నాను. అపవాదికి చోటివ్వకు, లోకానికి చోటివ్వకు, పొరపాటును కూడా వాటి వైపుకు నువ్వు తిరక్క. ఇదిగో నజరేయుడైన యేసుక్రీస్తు నీ కొరకు ప్రాణం పెట్టాడు. కల్వరి సిలువ మీద ఆయన నీ కొరకు రక్తం గార్చాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినం తిరిగి లేయబడ్డాడు. ఆయన కలిగి ఉండు, నీకు నిత్య జీవం కలుగుతుంది, నీకు మోక్షం కలుగుతుంది, భూమి మీద సుఖజీవనం చేయగలవు. దేవుని బిడ్డ, భూమి మీద సురక్షితంగా కాపాడబడగలవు. ఆపద్దినములో కూడా, ఆపద గడియల్లో కూడా, ఆపత్కాలమందు కూడా ఆయన నమ్మకోదగిన సహాయకుడిగా నీ పక్షాన్ని ఉంటాడు. లోకంలో ఎవరిని విడిచిపెట్టినా నీ పక్షాన్ని నిలబడి నేను ఉన్నాను అంటూ నీ భుజం తట్టి, వెన్ను తట్టి విజయ పదంలో నడిపించగలిగిన ఏకైక దేవుడు లోకరక్షకుడైన ప్రభువైన యేసు. ఆయన లోకంలో ఉన్న వానికంటే నీలో ఉన్నవాడు, నీవు కలిగి ఉన్నవాడు గొప్పవాడు. దేవుని బిడ్డ, ఆయన కలిగి ఉన్నందుకు గౌరవం, ఘనత ఏమండి ఆయన నామములో నీకు కలుగుతూ ఉంటుంది. దేవుడు తనకు కలిగిన కీర్తి ప్రఖ్యాతులు కూడా ప్రభు నీకు దయచేయగలడు. నా మాట విను, దేవుని వాక్యాన్ని ఆలకించు, దేవుని వాక్యాన్ని ప్రియులరా నువ్వు గమనించు, గైకొను. దేవుని బిడ్డ, దేవుని కలిగి ఉండు. ఆ భాగ్యం ఎంత గొప్పదో, ఆ సౌభాగ్యం మాటలతో వివరించలేంది. దాన్ని ప్రియులరా ప్రభు నామంలో నేను చెప్తున్నా, నువ్వు కలిగి ఉండు. ఆ సౌభాగ్యాన్ని నువ్వే అనుభవిస్తూ ఉంటావు. ప్రభు ఈ మాటల ద్వారా మిమ్మల్ని బలపరిచి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. వందనాలు.